నమస్తే, నేను మధు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరగనుంది. జగన్ సైతం ఇది హనీ ట్రాప్ అని నమ్ముతున్నారా? అసలు కథంతా ఎలా జరుగుతుంది? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ తనను ట్రాప్ చేశారని, వాడుకున్నారని నిన్నటిదాకా హల్చల్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ సైతం ఇది హనీ ట్రాప్ అన్నట్టు చెబుతున్నట్టు వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? అంటే నిన్నను జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అరవ శ్రీధరు ఒక మహిళని రేప్ చేశారు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది అసలు ఆ మాట? ఇప్పుడు ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం అయ్యారు, ఇప్పుడు ఆ అమ్మాయి అప్రోచ్ అయ్యారు, ఇతను ఐ లవ్ యూ చెప్పాక ఆవిడ ఐ లవ్ యూ చెప్పారు. ఇప్పుడు నిన్నను ప్రెస్ మీట్లో కూడా అదే కదా రిపోర్టర్స్ అడిగారు, మీరు ఐ లవ్ యూ చెప్పారా లేదా అనేదానికి ఆవిడ దాటేయడానికి ప్రయత్నించి అవును నేను చెప్పాను అన్నారు ఆవిడ. అని చెప్పాక ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతానండి, మీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అని తెలిసి ట్రాప్ చేసే ఉంటారు. అవును. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మీరు మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే ఈ అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మగారు వచ్చి నిన్న మాట్లాడారు, మనం మాట్లాడుకున్నాం. మా అబ్బాయి అమాయకుడు, మా అబ్బాయికి తెలియదు, ఈ అమ్మాయి వచ్చి గొడవ చేసింది నెలల క్రితం, మేమే కంప్లైంట్ ఇచ్చామని కూడా చెప్పారు ఆవిడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న ఆవిడ ఒక ఆడియో మనం విన్నాం. ఈ ఆడియోలో ఆవిడ ఏం చెప్పింది, నేను నీతో ఉండలేను, నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెట్టావు, నన్ను 5 సార్లు అబార్షన్ చేయించావు అని చెప్పింది. నేను ఒక ప్రశ్న అడుగుతా, మామూలుగా ఒక మహిళ ఆల్రెడీ ఒక బాబు ఉన్నారు, ఒక మాతృత్వం అంటే ఏంటో తెలుసు, ఒకసారి ఎవరైనా పోనీ అబార్షన్కి అంగీకరించవచ్చు కాన్బట్ పొజిషన్లో, కానీ 5 సార్లు ఎవరు చేసుకోరుగా. అంటే 5 సార్లు ఎందుకు చేసుకుంటారు మీరు? అంటే మీకేంటి అప్పుడు? మీరు ఫస్ట్ టైమే మీరు గొడవ చెయ్యాలిగా, ఫస్ట్ టైమే మీరు ప్రెస్ మీట్ పెట్టాలిగా. ఇప్పుడు ఫస్ట్ టైము మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అతని వల్ల, అది మీ భర్తకు తెలుసా? 2 మీ కుటుంబానికి తెలుసా? 3 వీళ్ళ కుటుంబానికి తెలుసా? శ్రీధర్ అలా అంటే మీరు ఎంత గొడవ చేయాలి శ్రీధర్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి? లేదు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అప్పుడే పెట్టాలిగా. అంటే అప్పుడు మీ వెనకాల వైసీపీ వాళ్ళు రాలేదా? అంటే మీరు అతన్ని వాడుకుందాం అనుకున్నారా? వాడుకోవటం అంటే నేను తప్పుగా అంటల్లా, అంటే అతన్ని ఫినాన్షియల్గా యూజ్ చేసుకోవాలనుకున్నారా? లేకపోతే నేను నిన్ను 25 కోట్లు డిమాండ్ చేశాను, నువ్వు 20 కోట్లు ఇస్తాన్నావు, సాయంకాలంలోపు ఇవ్వకపోతే అని ఆపేసింది కదా. అంటే డబ్బు కోసమే కదా ఈ డీల్ అని అర్థమవుతుంది, బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది హనీ ట్రాప్ అని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకు మన రోజా వాళ్ళందరూ వచ్చి గొడవ చేశారు? ప్రతివాడు ఎందుకు అరవ శ్రీధర్ మీద మాట్లాడుతున్నారు ఇవాళ? ముందు గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడండి మీరందరూ. గోరంట్ల మాధవ్ విషయంలో ఏం చేశాడు? పక్కన కూర్చోపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన విషయంలో అలా చేయలేదు కదా మేడం పవన్ కళ్యాణ్ గారు. నేను అదే వస్తున్నా, కరెక్ట్, యువర్ రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. నిన్న 3 కమిటీ వేశారు, 2 పురుషులు 1 మహిళ. వారం లోపు సంజాయిషి ఇచ్చుకోమన్నారు. సో ఈలోగా ఇది తేలిపోతే, ఈ అమ్మాయి ట్రాప్ చేసిందని తేలితే, ఇప్పుడు ఇప్పుడు తప్పు ఇద్దరిలోనూ ఉంది, ఎవడు కాదని అంటల్లా. తర్వాత నిన్న మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు సహజీవనం చేసినప్పుడు ఎటువంటి హక్కులు ఉండవుగా. సహజీవనం అంటే ఏంటి? నీ మీద నేను అంటే పొసెసివ్గా ఉండకూడదు, నువ్వు నా మీద ఉండకూడదు, మనకి ఇష్టమై కలిసి ఉంటాం అంటే నాకు తెలుసున్న అర్థం అది. తర్వాత ఇక్కడ ఎవరికి బాధ్యతలు ఉండవు, ఇష్టమైతే కలిసి ఉంటారు, లేకపోతే ఎవరి మార్గం వాళ్ళది, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు. మనం చూసింది ఎక్కువ శాతం అదే. ఇప్పుడు కొత్తగా సహజీవనం చేసిన వాళ్ళు, తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, తర్వాత పిల్లలకి అన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అమ్మ నాన్న అనే పిలిపించుకుంటున్నారు, ఆ బంధాన్ని భార్యాభర్తల బంధంగానే చెప్పుకుంటున్నారు. అక్కడ వేరే ఏది జరగలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే సంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ తర్వాత నల్లపూసలు వేసుకున్న కొద్దిమందిని కూడా నేను చూశాను. అంటే మీకు తెలియకుండా ఒక స్టేజ్కి వచ్చాక మీకు సొసైటీలో మీరు బతకడం కోసం మీరు మళ్ళీ సంప్రదాయాన్ని పాటిస్తారు. నేను ఒకసారి ఒక టూర్ వెళ్తున్నప్పుడు అందరం జర్నలిస్టులం వెళ్తున్నాం. నేను అన్నాను, కొంతమంది ఎందుకు నల్లపూసలు వేసుకుంటారు, ఫస్ట్ వద్దంటారు కదా అన్నా. అని నేను చూశానండి, నల్లపూసలు వేసుకుంటారంటే ఆవిడ ఉలిక్కి పడింది. ఎందుకని? ఆవిడ డాక్టర్ట. ఆవిడ ఊళ్ళల్లో వెళ్తారు కదా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతారని ఆవిడ నల్లపూసలు వేసుకుంటుంటారు. నేను నాకెలా తెలుసండి, అసలు మీతో ఇప్పుడే కదా నాకు పరిచయం,
నేను అనేది ఏంటంటే మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఆ సిద్ధాంతం మీదే ఉండాలి. తర్వాత మారాక మీరు అప్పుడు పాత సిద్ధాంతం తప్పని చెప్పాలిగా. అది ఒప్పుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని బలపరుస్తూ మళ్ళా వాళ్ళు సంప్రదాయబద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ సొసైటీలో చూసుకోండి, సామాజికవేత్తలన్నా లేకపోతే లెఫ్టిస్టులన్నా వీళ్ళందరూ కూడా, అంటే నేనేమి వాళ్ళని తప్పు పెట్టట్లే, మంచిగా పెద్ద బొట్టు పెట్టుకుంటారు, ఈ మధ్యన గోరింటాకులు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు, తర్వాత నల్లపూసలు వేసుకుంటున్నారు, గొలుసులు వేసుకుంటున్నారు. ఇవన్నీ వేసుకోవడం తప్పని నేను అంటల్లా. మీరు దేన్ని వ్యతిరేకిస్తున్నారో దాన్ని మీరు ఫాలో చేస్తున్నారు. తర్వాత మొన్న మనం శివాజీ విషయంలో జరిగిన దాంట్లో కూడా మన అనసూయని మీకు నచ్చిన బట్టలు వేసుకోవద్దల్లా, మీ స్వేచ్ఛకి ఎవడు అడ్డు చెప్పారండి అని అన్నాం మనం. కానీ ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళందరూ, అనసూయని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఒళ్ళంతా కవర్ చేసుకునే ఉన్నారు. నేను అనేది మీరు ఇట్లా ఉంటూ మీ పిల్లల్ని మీరు ఎలా ఉంచుతున్నారో మనకు తెలియదు. కొంతమంది పిల్లల్ని చాలా ప్రొటెక్టివ్గా కూడా చూసుకుంటున్నారు, అంటే ఇట్లా సమాజం విషయంలో మాట్లాడే వాళ్ళు కూడా. మరి ఎదురు వాళ్ళకి ఎందుకు మీరు అట్లా చెప్తారు? మనం ఫాలో చేస్తే మనం ప్రీచ్ చేయొచ్చు. నేను ఫాలో చెయ్యను కానీ మీరు అలా ఉండండి, ఇది ఎక్కడా లేదు అని చెప్పటం ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఈ సహజీవనం గురించి ఎందుకు మాట్లాడానంటే, ఇంతసేపు ఇవాళ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈవిడికి భర్తతోటి మరి విడిపోయారా లేదా మనకు తెలియదు, కానీ భర్త ఉన్నారు. తర్వాత మొన్న ఒక వీడియోలో మనం చూసాము, అంటే ఒక డిబేట్లో, ఛానల్ డిబేట్లో, నేను ఈ శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను, శ్రీధర్ తోటే ఉంటాను, నువ్వు లేకుండా నేను ఉండలేను అనే స్టేట్మెంట్స్ అవన్నీ మనం చూసాం, విన్నాం. నిన్న సడన్గా 20 కోట్లు తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. ఇవాళ రోజా మాట్లాడాలి, శ్యామల మాట్లాడాలి, రజనీ మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాలి. ఎందుకంటే నిన్న పాపం ప్రెస్ మీట్ పెట్టి ఆయన రెచ్చిపోయాడు కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఆనందం, ఎలాగ పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశాన్ని, అంటే జనసేనని తెలుగుదేశాన్ని ఎట్లా విడగొట్టాలి అనేది వాళ్ళ ఎజెండా. కాబట్టి వాళ్ళు ఏ అంశం దొరికినా దాన్ని వదలట్లేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు క్లియర్ కట్గా కల్తీ లడ్డు అనేది తేలిపోయింది. లడ్డు కల్తీ జరిగింది, నెయ్యి వాడలేదు, నెయ్యి కాని పదార్థాలు అంటే రసాయనాలు వాడారు, పామాయిల్ వాడారు, తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో ఒక ఇది కూడా వాడారు, కెమికల్ వాడారు అనేది కూడా తేట తెల్లమైంది. అయ్యాక వీళ్ళు అతి తెలివిగా జంతువుల కొవ్వు లేదని చెప్పింది సుప్రీంకోర్టు అని ఒకటి తెర మీదగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా హిందువుల మనోభావాలు వైసీపీ వాళ్ళు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అని ఈ అరవ శ్రీధర్ అంశాన్ని వాళ్ళు పట్టుకుని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఫూల్స్ అయింది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో అనవసరంగా కలగజేసుకుని, మీకు గుర్తుందా గతంలో కూడా ఒక అమ్మాయి విషయంలో వీళ్ళు కలగజేసుకుని పెద్ద హడావిడి చేశారు. మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది. ఆవిడ ఏమైందో ఈ రోజు వరకు తెలియదు. కాబట్టి ఇవన్నీ 1 రోజు 2 రోజుల ఇష్యూస్ అండి. ఇవాళ అరవ శ్రీధర్ ఓకే, వాళ్ళు కలిసి ఉండొచ్చు, ఇద్దరు తప్పు చేశారు, ఇందులో ఒకళ్ళు తప్పు చేసింది ఏమీ లేదు. సో తప్పు చేశాక వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నాక అమ్మాయి లైఫ్ అమ్మాయిది, ఇతని లైఫ్ ఇతనిది కావచ్చు, లేదు కలిసి ఉండొచ్చు, మనకి తెలియదు. సో వాళ్ళ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అది పవన్ కళ్యాణ్ ఇష్టం, వాళ్ళ పార్టీ సభ్యుల ఇష్టం, మనకి సంబంధం లేదు అది. కాబట్టి ఇవాళ అరవ శ్రీధర్ విషయంలో అరవ శ్రీధర్ది ఒకటిదే తప్పు కాదు, ఈ అమ్మాయి మాత్రం హనీ ట్రాప్ చేసిందనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తోందండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న తొందరపడి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ రేప్ అనే పదం ఎందుకు వాడారు, అసలు అరవ శ్రీధర్ రేప్ చేశారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి మరి రేప్ చేస్తే ఇన్ని రోజులు 1.5 yearగా అతనితో ఎందుకు కలిసి ఉంది, 5 అబార్షన్స్ ఎట్లా చేయించుకుంటుంది, 25 కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తుంది, 20 కోట్లు ఇమ్మని ఎందుకు అడుగుతుంది, నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ఆ రోజే రేప్ జరిగితే ఆ రోజే పెట్టాలి కదా, లేదు ఫస్ట్ అబార్షన్ చేయించుకోమన్నప్పుడే పెట్టాలి కదా. మరి ఇన్ని లొసుగులు ఉన్నాక దీని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటి, అది కూడా యలహంక నుంచి వచ్చి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీని మీద మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సో ఏదేమైనా సరే ఇప్పుడు అరవ శ్రీధర్ విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు కూడా స్పందించడం అయితే జరిగింది. మరి ఆ స్పందన ప్రకారం నిజంగానే ఈ యొక్క నేరం అంతా కూడా శ్రీధర్దేనా అంటే కాదని చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది హనీ ట్రాప్లో అయితే తేట తెల్లమవుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం జనసేన ఎంక్వైరీ తర్వాత ఏమని బయటపడుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.